श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। नित्योत्सवो भवत्येषां नित्यश्रीर्नित्यमङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। राम कृष्ण हरि मुकुन्द मुरारी। राम कृष्ण हरि मुकुन्द मुरारी। पाण्डुरङ्ग 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 हरि। पाण्डुरङ्ग 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 हरि। राम कृष्ण हरि मुकुन्द मुरारी। पाण्डुरङ्ग 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 हरि। मकरकुण्डलधारी भक्तबन्धुशौरी। मकरकुण्डलधारी भक्तबन्धुशौरी। शक्तिदाता मुक्तिदाता विठ्ठल नारहरि। शक्तिदाता मुक्तिदाता विठ्ठल नारहरि। राम कृष्ण हरि मुकुन्द मुरारे। पाण्डुरङ्ग 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 हरि। तुलसी हार कंधरा भक्त हृदय मंदिरा। तुलसी हार कंधरा भक्त हृदय मंदिरा। मंदरादिधर मुकुंद इंदिरेश श्रीहरि। मंदरादिधर मुकुंद इंदिरेश श्रीहरि। राम कृष्ण हरि मुकुन्द मुरारे। पाण्डुरङ्ग 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 हरि। पाण्डुरङ्ग 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 हरि। पंढरीनाथ महाराज की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందము ఉద్ధవగీతని మనము వింటున్నాము. గడచిన సత్సంగములో 10వ అధ్యాయం చివరలో భగవంతుడు చాలా లోతైనటువంటి వేదము యొక్క సారమును వేదాంత సారమును బోధిస్తున్నాడు ఉద్ధవుడికి. వేదాంత సారం అంటే ప్రపంచ సారము. వేదాంత సారం అంటే జీవిత సారము. ఈ జీవుడేంటి, జీవితం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, భగవంతుడేమిటి, వీటన్నిటినీ చక్కగా వివరించి బోధించేటువంటి ఆ తత్వబోధకి పేరు వేదాంత సారము. అలా ఆ వేదాంత సారమును చెప్తున్నప్పుడు చివరి శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, జీవుడు నేను జీవుడను, నేను కర్మకు అధీనమై ఉన్నాను, నేను అస్వతంత్రుడిని అని అనుకున్నంత కాలము ఎవరైతే అనుకుంటాడో, అలాగే గుణములతో కూడినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి ఈ శరీరము, మనస్సు,
వీటితోటి తాదాత్మ్యమును చెంది ఈ దేహము నేనని అనుకుంటుంటాడో అటువంటి మనుషుడికి, జీవుడికి సంసార దుఃఖము తప్పదు. ఆ దుఃఖము సంసారము వలనే కాదు, భయము ఈశ్వరుడికి కూడా భయపడుతూనే ఉండాలి. ఎందుకంటే నేను వేరు, ఈశ్వరుడు వేరు అనేటువంటి ద్వైత భావన ఉన్నంత వరకు కూడా ద్వితీయాద్వై భయం భవతి అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఈశ్వరుడు తోటి భయం ఉంటూనే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నేను అస్వతంత్రుడిని అని అనుకున్నంత కాలము కాబట్టి దుఃఖము పీడిస్తూనే ఉంటుంది అని చెప్పి చివరి శ్లోకములో, ఆ అధ్యాయం యొక్క చివరి శ్లోకములో భగవంతుడు ఈ గుణములతోటి కలిసి ఉన్నటువంటి, గుణములలో వైషమ్యముతో ఉండేటువంటి మార్పులు ఏర్పడుతుంటే దాంట్లో కాలమని, పరమాత్మ అని, జీవుడని, వేదమని, లోకమని, స్వభావము, ధర్మము అని చెప్పి ఇలా అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. అవన్నీ నా రూపములే, అవి నాకంటే భిన్నముగా లేవు అని చెప్పి అర్థం చేసుకోవాలి అంటున్నాడు భగవంతుడు. అంటే అర్థమేమిటి? ఒకే ఒక భగవంతుడు, పరమాత్ముడు, ఏ పేరుతోనే పిలవండి, ఆ సత్యము పరమాత్ముడు తప్ప మరొకటి అంటూ ఏమీ లేదు. ఇది సత్యం. ఆ సత్యమైనటువంటి పరమాత్ముడు తప్ప మరొకటి ఇంకొకటి లేదు అనేది సత్యం. ఈ సత్యమును మనము గ్రహించుటే సత్యము, అదే మోక్షము, అదే ముక్తి. అలా చెప్పిన తర్వాత ఉద్ధవుడికి సందేహం వచ్చింది. ఎందుకంటే ఇంత లోతైన విషయాలని భగవంతుడు చెప్తున్నప్పుడు విన్న తర్వాత సందేహం వచ్చింది. అడుగుతున్నాడు ఉద్ధవుడు. ఉద్ధవ ఉవాచ గుణేషు వర్తమానోపి దేహజేష్వనపావృతః గుణైర్న బధ్యతే దేహి బధ్యతే వా కథం విభో. ఏమడుగుతున్నాడంటే, ఈ జీవుడు ఈ గుణకార్యముల వలన ప్రకృతిలో ఏర్పడేటువంటి ఈ మార్పులు, వీటన్నిటి వలన దేహములు మళ్ళా ఏర్పడి మళ్ళా కర్మలు చేస్తూ వాటి వలన సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉంటున్నాడు కదా. ఇట్లా ఉండేటువంటి జీవుడికి సుఖదుఖములందు బద్ధుడు కాకుండా, బంధించబడకుండా ఉండటం ఎలా సాధ్యమా? మొదటి ప్రశ్న. ఇక్కడ ఉద్ధవుడు మొత్తం 10-12 ప్రశ్నలు వేస్తున్నాడు. తర్వాత మరొక ప్రశ్న ఏమిటంటే, సరే ఆ జీవుడిలోనే ఆత్మ ఉన్నది, పరమాత్మ కూడా ఉన్నాడంటే, ఒకవేళ ఆత్మతత్వము ఈ దేహము, దేహాదులతో, దేహము ఉపాధి, మనస్సు ఉపాధి, ఈ ఉపాధులతో అది ఏ కర్మ ఫలములను పొందదు, అది దానికి అంటుకోదు, అలా సపరేట్. అది ఆత్మ ఎప్పుడూ శుద్ధముగానే దేనితోటి అంటుకోకుండా నిత్యముగా ఉంటుంది అని చెప్పి నిస్సంగముగానే ఉంటుందంటే, అప్పుడు మరి జీవుడికి ఎట్లా బంధం ఏర్పడినది? ఇప్పుడు బంధం ఎవరికి? జీవుడికా, పరమాత్మగా? ఈ జీవుడు వేరే, పరమాత్మ వేరా? కాబట్టి బద్ధుడు మరి ముక్తుడు రెండు ఎట్లా ఉంటారు? ఒకే చోట ఉంటే బద్ధుడైనగా ఉండాలి, లేకపోతే ముక్తుడుగానైనా ఉండాలి పరమాత్మ. రెండు ఉన్నాయి, రెండు అంటే ఎట్లా సాధ్యపడుతుంది అంటున్నాడు. ఇటువంటి రెండు కలిసి ఉన్నటువంటి, ఇప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది బద్ధమా, ముక్తమా? ఆత్మ అసంగము సర్వదా అని అంటున్నాము. అప్పుడు అది ముక్తము అయి ఉండాలి.
ఒకవేళ ఆత్మ అనే జీవుడు అనుకుంటే జీవుడు ఎప్పుడూ బద్ధుడుగానే ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ అనేటువంటిది లేక జీవుడు అనేటువంటిది బద్ధుడా ముక్తుడా? ఇది నాకు భ్రమని కలిగిస్తున్నది. ఈ ప్రశ్నకి నువ్వు తప్ప మరెవరు సమాధానం చెప్పేవాడు లేరు ఏ కృష్ణ. ఒకవేళ ఈ జీవుడు బద్ధుడు ముక్తుడు ఇద్దరు ఒకే చోట నివసిస్తున్నారు, ఒకే దాంట్లో ఒకే దేహంలో అంటే అప్పుడు అప్పుడు ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా విహరిస్తాడు, ఎలా నిద్రిస్తాడు, ఎలా సంచరిస్తాడు, ఆయన యొక్క ఆహార విహారాలు ఎట్లా ఉంటాయి అని చెప్పి, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అంటే అర్థం ఏమిటంటే ఎలా ప్రవర్తిస్తాడు. మరి ఇక్కడ రెండు కలిసే ఉన్నాయి, బద్ధుడు అంటున్నారు, ముక్తుడు అంటున్నారు. ఇది నాకు అర్థం కాలేదే, కొంచెం భ్రమను కలిగిస్తున్నది. 2వ అధ్యాయం భగవద్గీతలో అర్జునుడు అడిగినట్లుగా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు చెప్పు కృష్ణ. జ్ఞాననిష్ట ఏర్పడినటువంటి ఎవరి యొక్క ప్రజ్ఞ అయితే స్థిరముగా ఉన్నదో దాంట్లో ఏ సందేహము లేదు, అటువంటి స్థిర బుద్ధి స్థిర జ్ఞానం ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు ఏమిటి చెప్పని చెప్పి అక్కడ కూడా ఇట్లాగే అర్జునుడు ప్రశ్నించాడు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అలాగే ఇక్కడ కూడా ఉద్ధవుడు ఇలా ప్రశ్నలు వేసి భగవంతుడిని అడుగుతుంటే ఆ తర్వాత అధ్యాయంలో భగవంతుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అథ ఏకాదశోऽధ్యాయః శ్రీభగవానువాచ. ఉద్ధవుడు వేసినటువంటి ప్రశ్నలు చాలా లోతైనటువంటి ప్రశ్నలు కాబట్టి ఈ అధ్యాయంలో భగవంతుడు ఇచ్చేటువంటి బదులు కూడా చాలా లోతైన విషయములతో కలిగి ఉంటుంది. కాబట్టి ఉద్ధవగీతలో ఇది ఒక ముఖ్యమైన అధ్యాయముగా మరలా ఈ ఆత్మతత్వ విషయమును చెప్తూనే ఉంటాడు భగవంతుడు. మధ్య మధ్యలో ఉద్ధవుడు అడుగుతూనే ఉంటాడు. ఇది మొత్తం ఉద్ధవగీత అనేటువంటిది 24 అధ్యాయములతో కూడినటువంటిది. కాబట్టి ఇది భగవద్గీత కంటే కూడా పెద్దది. విందాం, వీలైనంత వరకు లోతుగానే మనము చూస్తూ విందాం. ఎందుకంటే ఇదే ముఖ్యమైన టీచింగ్. కాబట్టి ఇక్కడ మనము నిర్లక్ష్యం చేయకూడదు. బద్ధో ముక్త ఇతి వ్యాఖ్య గుణతో మేన వస్తుతః గుణస్య మాయా మూలత్వాత్ నమే మోక్షో న బంధనం. ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, బద్ధుడు ముక్తుడు అనేటువంటిది అనే వర్ణనం నాకు అంటే ప్రతి ఒక్కడు చెప్పుకోవాలి. అక్కడ భగవంతుడు తన గురించి చెప్పుకుంటున్నాడు, పరమాత్మగా చెప్తున్నాడు. సత్వరజస్తమో గుణముల ఉపాధులని బట్టే కానీ అవి నిజముగా వాస్తవం కాదు. సత్వరజస్తమో గుణముల యొక్క వికారములైనటువంటి శరీర మనస్సులను జీవుడని అంటే అక్కడ బద్ధుడు ముక్తుడు అనేటువంటివి వర్తిస్తాయి. ఆ గుణములన్నీ ఏమిటి, దేనిలో వచ్చినవి? మాయలో నుంచి వచ్చినవే. కాబట్టి అవి వాస్తవములు కావు. కాబట్టి నాకు బంధమోక్షములు లేవు అంటున్నాడు. బంధమోక్షములు లేవని పరమాత్మ చెప్తాడండి. పరమాత్మ కదా ఆయన చెప్తాడు. మన సంగతి ఏమిటి అని మనకు సందేహం వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడు నేను అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడో ఆ నేను అనే పదాన్ని మనము కూడా మనకు వర్తింపజేసుకోవాలి. వర్తింపజేసుకుంటే అప్పుడు నేను పరమాత్మని అయిపోతానా ఏమిటంటే, నువ్వు పరమాత్ముడివే, ఎవరు కాదన్నారు? ఉపనిషత్తులు ఢంకారం మోగించి చెప్తాయి. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నీ తప్పు భావన నువ్వు తొలగించుకో. కాబట్టి ఇక్కడ నేను అని భగవంతుడు చెప్తున్నాడంటే
ఇక్కడ మనందరం కూడా నేనని అనుకుంటున్న మనందరం కూడా గుర్తించాలి, బంధమోక్షములనేటువంటి వార్త అది ద్వంద్వముగా కనపడుతుంది, ఆపోజిట్స్గా కనపడతాయి. పగలు రాత్రి, సుఖము దుఃఖము అన్నట్లుగానే బంధము మోక్షం అనేవి రెండు ద్వంద్వము వ్యతిరేక పదములుగా కనపడుతుంటాయి. ఈ ద్వంద్వములు అనేటువంటివి, ఈ పదాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో వర్తిస్తాయి. ప్రకృతి గుణములతో కూడినటువంటిది, ప్రకృతి మాయకు సంబంధించినది. ఆ ప్రకృతికి సంబంధించిన గుణములకు సంబంధించిన ఈ మాయ, ఇవన్నీ కూడా ఈ వాస్తవములు కాదు, అవన్నీ నిజము కావు. ఉన్నట్లు కనపడుతున్నాయి కానీ వాస్తవము కాదు. కాబట్టి బంధమోక్షం అనేటువంటి నిజమైనటువంటి నాకు లేవు. నిజమైనటువంటి నాకంటే ఆత్మస్వరూపుడైనటువంటి నాకు లేవు. కానీ జీవుడని భావిస్తే ఆ భావించిన జీవుడికి ఆ సూక్ష్మ శరీరాలకు ఉంటుంది, కానీ బంధమోక్షం నిజముగా చెప్పాలంటే లేవు. ఇవి బద్ధుడు లేడు ముక్తుడు లేడు అని చెప్పి మాండూక్యోపనిషత్తులో గౌడపాదాచార్యులు వారు అసలు సృష్టే లేదు, ఏమీ జరగలేదు, కాబట్టి బద్ధుడు లేడు ముక్తుడు లేడు, మోక్షాన్ని ప్రయత్నించేవాడు లేడు, మోక్షము లేదంటాడు. అంటే ఏంటప్పుడు? అప్పుడు ఏమి లేదంటే ఏమి ఎందుకు లేదు? సత్యం ఉన్నది. ఆ సత్యము నిత్యముక్తము అని చెప్తాడు, తెలుసుకుంటాం. ఇప్పుడు కృష్ణుడే చెప్తాడు. నిర్వాణ షట్కమని శంకరాచార్యులు వారు రాశారు కదండి, ఒక చిన్న స్తోత్రం. దాంట్లో కూడా ఇట్లాగే నిర్వాణ షట్కములో అహం 6వ శ్లోకం చివరిలో అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నచా సంగతం నైవ ముక్తిర్నమేయ. నాకు సంగము లేదు, ముక్తి లేదు. అట్లాగే ఎట్లా అండి? ఏదో ఒక్కటి చెప్పండి. అది లేదు ఇది లేదంటే రెండు ఆపోజిట్స్ మీరు మాట్లాడుతున్నారంటే, ఆపోజిట్ వర్డ్స్ ఎప్పుడు వస్తాయి? అజ్ఞానంలో వస్తాయి. జ్ఞానంలో రెండు లేవు కాబట్టి, సత్యంలో రెండు లేవు కాబట్టి నీ రెండు పదాలు చెప్పలేవు. కాబట్టి ఇక్కడ నాకు బంధము లేదు కాబట్టి ముక్తి కూడా లేదు. బంధం ఉంటే కదా ముక్తి కావాలి. అప్పుడు ముక్తి కూడా లేదంటే అర్థం ఏంటి? అప్పుడు నాకు ముక్తి లేదని, నాకు బంధమే లేదని చెప్తున్నాం కదా. అర్థం చేసుకోవాలి రెండు పదాలని బాగా. బంధము లేదు కాబట్టి ముక్తి లేదు, నాకు పుట్టుక లేదు కాబట్టి సావు కూడా లేదు. ఆ చావు కూడా అంటే నేను పుట్టలేదు కదా, పుడితే కదా చావటానికి. అట్లాగా బంధమే లేదు కానీ ఉన్నదని భ్రమించటం ఉన్నది. ఆ భ్రమను తొలగించుకోవటమే ఆత్మజ్ఞానం. నేను పరమాత్మ స్వరూపుడనే అని గుర్తించటమే ఆత్మజ్ఞానం, ముక్తి. అలా చెప్పి భగవంతుడి తర్వాత శోకమోహౌ సుఖం దుఃఖం దేహోత్పత్తిశ్చ మాయయా స్వప్నో యథాత్మన ఖ్యాతి సంస్కృతిర్న తు వాస్తవీ. ఇది వాస్తవం కాదని చెప్తే మరి ఎట్లా ప్రూవ్ చేసేది? శాస్త్రం ఉపయోగించేటువంటి ఆ ముఖ్యమైన మనకు తెలిసిన ఉదాహరణమే మన యొక్క స్వప్నం. భగవంతుడు కూడా ఇక్కడ ఆ స్వప్నము ఉదాహరణనే చెప్తున్నాడు. ఆత్మ చైతన్యంలో జాగ్రత్త అవస్థ కానీ, స్వప్నావస్థ కానీ, నిద్రావస్థ కానీ లేవు, వాస్తవముగా లేవు. కానీ ఉన్నట్లుగా అవి జరుగుతున్నట్లుగా మారుతూ వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఆ స్వప్నమును చూసేటువంటి వాడు స్వప్నము నిజమని అనుకుంటూ ఉంటాడు. కానీ మెలకు వచ్చిన తర్వాత స్వప్నము నిజము కాదని తెలిసిపోయింది కదా. ఆ ఆత్మ చైతన్యం మాత్రం స్వప్నం జరుగుతున్నప్పుడు కూడా ఆత్మ చైతన్యం అలాగే సాక్షిగా ఉంది. ఎలా ఉంది? తాను మారకుండా సాక్షిగా ఉంది. కానీ అక్కడ ఏదో ఆ మెలకువలో ఉన్నవాడు కలలోకి వెళ్ళి వాడు కలగంటున్నాడా? కలగంటున్నప్పుడు చూసేటువంటి ప్రపంచం వేరు, మెలకుతో ఉన్నప్పుడు చూసేటువంటి ప్రపంచం వేరు. కానీ ఇది వాస్తవము కాదు, అది వాస్తవము కాదు.
కాబట్టి అక్కడ మారకుండా ఉన్నది ఎవరు? కలగనేవాడు మరలా మెలకువాడుగా అవుతాడు, మేలుకుంటాడు. మేలుకున్నవాడు మరలా కలలోకి వెళతాడు. ఇలా మారుతూ వస్తూ పోతూనే ఉంటుంది. కానీ కలను తెలుసుకుంటూ మెలకును తెలుసుకుంటూ రెండుటిని గమనిస్తూ సాక్షిగా ఉన్నటువంటి వాడిని నేనే. ఆ నిజమైన నేను యథార్థముగా ఖ్యాతి వివర్త కారణం. అది మార్పు చెందనటువంటి కారణం. మార్పు చెందలేదు. కల మారుతున్నది, మెలకువ మారుతున్నది. మెలకువలో కలలో వచ్చేటువంటి అనుభవాలు వేరువేరుగా మారుతున్నా కూడా వాటిని గ్రహిస్తూ చూస్తున్నటువంటి నేను మారనే లేదు అని చెప్పి అప్పుడు అక్కడ శోకమోహములు జరుగుతాయి. ఇక్కడ కలలో సుఖ దుఃఖములు, దేహములు పుట్టుట, ఇవన్నీ కూడా కలలో కూడా జరగచ్చు. కలలో చూసిన విషయాలు ఎంత అసత్యమో అబద్ధమో అలాగే ఈ దేహము పుట్టింది, దీనికి ఇట్లా జరుగుతున్నది అనేటువంటి ఇవన్నీ కూడా అజ్ఞానము చేతనే కానీ అజ్ఞానము చేత ఆత్మలో జరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది, తోస్తున్నది. కాబట్టి ఇటువంటి జాగ్రత్త ప్రపంచం కానీ వ్యావహారిక ప్రపంచం, స్వప్న ప్రపంచము కానీ, జాగ్రత్త ప్రపంచమునకు వ్యావహారిక ప్రపంచం అంటారు వేదాంతంలో. స్వప్న ప్రపంచమునకు ప్రాతిభాసిక ప్రపంచం అంటారు. సో ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యములుగా అంటే నిజమైన సత్యములు కాదు, టెంపరీగా. కానీ ఈ రెండిటిని కూడా చూస్తూ సాక్షిగా నిలుచున్నటువంటిది పారమార్థిక సత్యం నేను. ఆ నేను అనేటువంటిది బ్రహ్మం. అది చిన్న నేను కాదు, అహంకారంతో కూడినటువంటి, అభిమానంతో కూడినటువంటి, గర్వంతో కూడినటువంటి, కామక్రోధాలతో కూడినటువంటి ఈ నేను కాదు. అది దాటి రావాలి, దాన్ని వదిలేసేయాలి. ఆ చిన్న అహంకార నేనును వదిలేస్తే బ్రహ్మం బృహత్తత్వాత్, పెద్దవాటన్నిటికంటే పెద్దది ఏది? బ్రహ్మం. అదేంటి? నేను. అది ఒకే కాన్షియస్నెస్ అని చెప్పి సంసారము సత్యము కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే సంసారం ఉన్నది అంటేనే బంధము, ముక్తి గురించి మాట్లాడాలి. సంసారమే సత్యము కాదు. ఇప్పుడు కలలో చూశాను నేను అన్నిసార్, కలలో నన్ను అరెస్ట్ చేశారు, నేను బంధించబడ్డాను, పాము చేత కాటు వేయబడ్డాను, ఏవేవో చూస్తావు. కానీ ఏవైనా సత్యమా అవి? అది ఒక సంసారమే కదా. కళ అనేది కూడా నీ అనుభవమే కదా. కళ అనుభవంలో ఏది కూడా సత్యము కాదని నువ్వు మెలకు వచ్చిన తర్వాత నీకు తెలుస్తున్నది. ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి ఓ ఉద్ధవ, విద్యా అవిద్యే మమతను విద్యుద్ధవ శరీరిణ మోక్షబంధకరి ఆద్యే మాయయా మే వినిర్మితే. కాబట్టి నా యొక్క మాయాశక్తి చేతనే నిర్మించబడ్డ ఈ జ్ఞాన అజ్ఞానములు. మరలా చూడండి, ఈ రెండు పదాలు కూడా జ్ఞానము అజ్ఞానము అంటే ద్వంద్వములవి. ఎక్కడెక్కడైతే రెండు పదాలను రెండు విధములుగా ఆపోజిట్స్గా మాట్లాడుతున్నామంటే అది మాయా మిథ్యా ప్రపంచమును కిందకు వస్తుంది. వ్యవహారంలోనే ఈ పదములు, మాటలు, శబ్దములన్నీ కూడా. ముఖ్యముగా వ్యవహారం అంటేనే ఆపోజిట్ వర్డ్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఈ మాయ చేతనే జ్ఞానము అజ్ఞానము అనేవి నిర్మించబడ్డ, అవి నా శక్తులే అంటున్నాడు. అట్లా కాబట్టి ఈ అజ్ఞాన అజ్ఞానములు అనేటువంటి శక్తులు రెండు ఈ అనాదులైనటువంటి జీవులు, దేహాదులన్నిటి కూడా ఇవి క్రమముగా మోక్షమును బంధమును కలిగిస్తున్నాయి అని తెలుసుకో అని చెప్పి తర్వాత ఏమంటున్నాడంటే, ఇక్కడ విను, నువ్వు అడిగావుగా జీవుడు వేరా
లే పరమాత్ముడు నేను వేరా అని కాదు కాదు. ఓ ఉద్ధవ, జీవుడు నా అంశమే. అప్పుడు బంధం ఎవరికో తెలుసా? నా అంశమే. ఇది కొంచెం సేపటికి నేను అలా జీవుడు వేషం వేసుకున్నప్పుడు బంధం అని అనుకుంటున్నా. ఆ జీవుడు వేషాన్ని మరలా తొలగించేసుకున్నానంటే, సో బంధం అని అంటే అజ్ఞానము చేత బంధము అని అనుకుంటున్నా. ఇప్పుడు జ్ఞానము చేత ఆ వేషాన్ని నేను వదిలేసి తీసిపెట్టానంటే మోక్షము అంటాడు. అప్పుడు జీవుడికే ఈ బంధము మోక్షము జ్ఞానము అజ్ఞానముల చేత. కాబట్టి ఒకే దేహంలో బద్ధుడు జీవుడు, ముక్తుడగు పరమాత్ముడు ఇద్దరూ ఉన్నారు. పరమాత్ముడు జీవుడు వేరు లేదు. ఇప్పుడు బింబము ప్రతిబింబము ఉండాలంటే రెండు ఉంటాయి కదా. కానీ బింబము ప్రతిబింబం లేకుండా కూడా బింబం ఉంటూనే ఉంటుంది. ఈ ప్రతిబింబం అనేటువంటిది జీవుడు, బింబం అనేటువంటిది శుద్ధ పరమాత్ముడు. పరమాత్ముడే చెప్తున్నాడు, నేనే ఈ శరీరము మనస్సులో అట్లా ప్రవేశించినప్పుడు, నా చైతన్యాన్ని ఇచ్చినప్పుడు అక్కడ రిఫ్లెక్షన్ ఏర్పడిందా, ప్రతిబింబం, అది నేనే. కానీ అది సత్యము కాదు, కానీ నేను సత్యము. కానీ రెండు ఒకే చోట ఈ శరీరంలో, ఒకే దేహంలో బద్ధుడైనటువంటి జీవుడును ముక్తుడైనటువంటి పరమాత్ముడు ఇద్దరు ఉన్నారు. వీళ్ళ ధర్మాలు పరస్పరం విరుద్ధములుగా ఉంటాయి. చూడండి, నిజంగా రెండు కావు, కానీ రెండుగా అనిపిస్తున్నది భ్రమచేత, అజ్ఞానం చేత. కాబట్టి రెండు ఇవి కూడా మళ్ళీ ఆపోజిట్ వర్డ్స్ లాగా ఉన్నాయి. చూసారా? జీవుడు పరమాత్ముడు, జీవుడు అజ్ఞాని, పరమాత్ముడు జ్ఞాని. నువ్వు ఎప్పుడైతే రెండు మాట్లాడుతున్నావో అదే అజ్ఞానము. కాబట్టి ఇక్కడ భగవంతుడు అది చెప్పలేదు మొదట, రెండు ఒకే చోట నేను చెప్తూ, ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఎట్లాగంటే ముండకోపనిషత్తులో చెప్పిన విధముగా అదే బారో చేసుకొని కృష్ణుడు ఇక్కడ ఒక చెట్టు మీద రెండు అందమైన పక్షులు నివసిస్తున్నాయి అని ఆ కథ చెప్తున్నారు. కథ అంటే ఈ విషయం ముండకోపనిషత్తులో వర్ణించబడింది. ఈ జీవుడు పరమాత్ముడు యొక్క విషయాన్ని వర్ణించడం కోసం మొదట మనకు అర్థం కావటం కోసం జీవ ఈశ్వరులు ఇద్దరు ఒకే రకంగా ఉండి చాలా సన్నిహితమైన స్నేహితులైనగా ఉంటూ విడదీయటకు శక్యము కాకుండా ఉండి వీళ్ళిద్దరూ ఒకే దేహమనే చెట్టు మీద నివసిస్తున్నారు అని ఆ ముండకోపనిషత్తుల శ్లోకాన్ని కోట్ చేస్తూ, ముండకోపనిషత్తులు చెప్పిన శ్లోకం ఎట్లా ఉంటుందంటే, ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షే పరిషశ్వజాతే నయోరన్య పిప్పలం స్వాదు అత్తి తయోః అన్యః పిప్పలం సాధు అత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీహి. ఏంటి రెండు పక్షులకు డిఫరెన్స్ అంటే, ఒకటేమో పై కొమ్మ మీదే కూర్చుందిట, ఇంకోటేమో కింద కొమ్మ మీదకి ఇట్లా వస్తూ అక్కడక్కడ దొరికేటువంటి తీపి పళ్ళను తింటున్నది, పులుపు పళ్ళను తింటున్నది. అంటే ఏంటి? ఈ జీవుడే పరమాత్మలోంచి బయలుదేరి వచ్చినటువంటి వాడే, పరమాత్మ అని పోలినటువంటి వాడే పరమాత్మని. కానీ టెంపరీగా అట్లా వచ్చి ఆ శరీరం, ఆ బ్రాంచ్ అంటే ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద అంటే ఆ లోకం ఈ లోకం, ఆ శరీరం ఈ శరీరం, ఇట్లా మారుతూ ఆ సుఖ దుఃఖాలనే పళ్ళను తింటూ, పులుపు పళ్ళు తీపి పళ్ళని తింటూ ఇట్లా విహరిస్తున్నాడు. కానీ పై కొమ్మ మీద కూర్చున్నటువంటి ఆ పరమాత్మ సాక్షి వేటిని కూడా అనుభవించట్లేదు, భోక్తగా లేడు, వేటిని కూడా భోక్తగా లేడు. కానీ ఇతడు కర్తృత్వ భోక్తృత్వాలతోటి జీవుడు సంచరిస్తున్నాడు, ఈ పక్షి అని చెప్పి ఆ అభోక్తయే అక్కడ
నిత్యముక్తుడు, జ్ఞానముతో ఉన్నాడు. జ్ఞానముతో నిండిన అభోక్తయే నిత్యముక్తుడు పరమాత్మ. అజ్ఞానంతో కూడినటువంటి నిత్య భోక్తుడు అనుకుంటున్నటువంటి వాడే సర్వదా బద్ధుడు. అప్పుడు ఇద్దరూ ఒకటే, కానీ ఈ అజ్ఞానం అనేటువంటి తొలగించుకోవాలి, ఈ రెండు అనేది అనుకోకుండా. సో ఇలా కథ చెప్పి ఆ ముండకోపనిషత్తులో చెప్పినటువంటి సిమిలి ఇక్కడ భగవంతుడు వర్ణిస్తున్నాడు. అలా చెప్తూ మరలా ఆ స్వప్నము యొక్క ఉదాహరణానికి వస్తున్నాడండి. దేహస్థోపి న దేహస్థః విద్వాన్ స్వప్నాద్యదోత్థితః అదేహస్థోపి దేహస్థః కుమతి స్వప్న దృగ్యధా. మనందరికీ అనుభవమే ప్రతిరోజు కూడా. స్వప్నమును గురించి ఏంటి సార్ ఎన్నిసార్లు చెప్తారు అనకూడదు. శాస్త్రమే వదలకుండా ఆ స్వప్నమును గురించి అన్ని ఉపనిషత్తులు మాట్లాడతాయి. ఎందుకంటే మనకు అర్థం చేసుకోవడానికి జాగ్రత్త ప్రపంచము, వ్యావహారిక ప్రపంచము సత్యము కాదు, మిథ్య అని చెప్పాలంటే మన చేత అర్థం చేయించాలంటే శాస్త్రం మన అనుభవమే కళ అనుభవం ఎట్లా సత్యము కాదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు మళ్ళీ అంటాడు, స్వప్నం నుండి లేచిన వాడికి స్వప్న దేహముతో తాదాత్మ్యం ఇంకా ఉండదు. అది అయిపోయింది, కంపార్ట్మెంట్లాగా ఆ కంపార్ట్మెంట్ వేరు అయిపోయింది. అదేవిధంగా ఆత్మజ్ఞానికి దేహధారిగా ఉన్నా కూడా చూడండి, ఆత్మజ్ఞానము పారమార్థిక జ్ఞానం ఏర్పడినప్పుడు ఆత్మజ్ఞానము దేహధారిగా ఉన్నట్టు కూడా అతనికి దేహంతోటి తాదాత్మ్యం ఉండదు. దేహం కనపడుతున్నది, దేహంతోటే ఉంటాడు, దేహంతో ఉన్నాడు, మనలాగే ప్రవర్తిస్తుంటాడు, దేహాత్మతో తాదాత్మ్యం ఉండదు. సో స్వప్న దేహాన్ని చూసేటువంటి వాడు, స్వప్నం చూసేవాడికి స్వప్న దేహంతో తాదాత్మ్యం ఉంది. అదేవిధంగా ఆత్మదేహంతో సంసర్గం లేకున్నా కూడా ఆ జ్ఞానం లేని వాడికి ఏమవుతుందట, జ్ఞానం లేకపోతే కాంట్రాస్ట్, జ్ఞానం ఉన్నవాడికి అర్థం చేసుకున్నాడు స్వప్నదేహం ఎంత సత్యము కాదో, జాగ్రత్త ప్రపంచంలో అవస్థలో ఉన్నటువంటి ఈ దేహం కూడా దీంతో నాకు సంబంధం లేదు, తాదాత్మ్యం లేదని అట్లా జ్ఞానముతో ఉంటాడు. ఇది జ్ఞానముతోటే, ఫిజికల్గా చేయలేం. జ్ఞానం బుద్ధిలో అర్థం అవ్వాలంతే. కానీ అజ్ఞానం ఏమిటంటే స్వప్నములో దేహం తననుకొని అక్కడ తాదాత్మ్యమైనడా, మెలకులో కూడా ఈ దేహంతో అజ్ఞానం చేత తాదాత్మ్యం చెంది ఇది సత్యము, నిజము, ఇది నేను అనుకుంటుంటాడు. అప్పుడు దాన్ని జ్ఞానంతో ఆ దేహం యొక్క సంబంధమును తెగించేసేయాలి, కట్ చేయాలి. దేహో నాహం, దేహము నేను కాదు. అప్పుడు కోహం, నేనెవరిని, సోహం, నేను ఆత్మను, పరమాత్మను అని చెప్పుకోవాలి. భగవంతుడే ఆ విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు చెప్తున్నాడు, దేహంతో తాదాత్మ్యం కలిగి ఉంటాడు జ్ఞాని. చూసారా కాంట్రాస్ట్, జ్ఞాని అజ్ఞాని. అలా చెప్పిన తర్వాత ఈ ఇంద్రియములు పనిచేస్తున్నంతసేపు వాటికి సంబంధించినటువంటి ఇంద్రియైరింద్రియార్థేషు గుణైరపి గుణేషు చ గృహ్యమాణేష్వహం కుర్వాన్ న విద్వాన్ యస్త్వవిక్రియః. ఈ ఇంద్రియములు పనిచేస్తున్నంతసేపు ఇంద్రియముల యొక్క విషయములైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధములను అవి గ్రహిస్తూనే ఉంటాయి. కానీ జ్ఞాని ఏమిటంటే సుఖదుఖాది వికారములు కానీ ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు సుఖదుఖాలు వస్తుంటాయి. కానీ ఆ సుఖదుఖాలతోటి తాను కర్తను నేను అనుభవిస్తున్నానని చెప్పి తాదాత్మ్యం చెందిపోడు. ఎందుకంటే అహంకారం భావం లేదు. ఈ దేహం నేనని క్లెయిమ్ చేస్తేనే కదా ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియములకు సంబంధించిన ఇంద్రియ విషయములు వాటి వలన కలిగే సుఖదుఖాలకి నేనెందుకు బాధపడాలి, నేనెందుకు తాదాత్మ్యం చెందాలి అని చెప్పి జ్ఞాని అలా
నిస్సంగుడుగా ఉంటాడు. చూసారా? ఇదంతా జ్ఞానం బుద్ధిలో కలిగేటువంటిదే కానీ బాహ్యముగా నిస్సంగుడంటే సన్యాసి తీసుకొని వెళ్తేనే నిస్సంగుడని కాదు. ఎక్కడున్నా సరే, ఏ ఇంట్లో ఉన్నా సరే, ఏ ఏ శరీరము, మన స్త్రీ శరీరం, పురుష శరీరము, ఏ ఆశ్రమ వర్ణ అవస్థలో ఉన్నా సరే ఇలా ఈ జ్ఞానముతోటి మనం జీవించవచ్చు, అది ఏర్పడితే బుద్ధిలో. అలా చెప్పి తర్వాత ఏమంటున్నాడంటే, దైవాధీనే శరీరేష్మిన్ గుణభావ్యేన కర్మణ వర్తమానో బుధస్తత్ర కర్మాస్మీతి నిబధ్యతే కర్తాస్మీతి నిబధ్యతే. మరలా అజ్ఞాని గురించి చెప్తున్నాడు. సో ఈ ఆత్మ అనాత్మ వివేకము, ఆత్మ అనాత్మ వివేకము, వివేకము లోకంలో వేరేదేదో గురించో మనం పెట్టుకుంటాం, మనకు వివేకం ఉందని అనుకుంటుంటాం. కానీ దేని యొక్క వివేకము లేకపోతే నీ జీవితం దుఃఖమయమైపోయి, నీకు జీవితం అయోమయమై, జీవితం యొక్క గమ్యం ఏమిటో తెలియకుండా ఉంటావే. కారణం ఏంటంటే ఆత్మ అనాత్మ వివేకం లేదు. అసలు నువ్వు పడవలసినటువంటి జీవుడువా నిజముగా? ఈ దేహం నీ సొంతమా? ఈ దేహం నువ్వు చెప్పినట్టు వింటుందా? ఎంతకాలం ఉంటుంది? ఇది ఎలా వచ్చిందో నీకు తెలుసా? ఇది ఎప్పుడు పోతుందో నీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకు దీంతో తాదాత్మ్యం చెందుతావు? ఇది నేనని క్లెయిమ్ చేసుకుంటావు. భగవంతుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఆత్మ అనాత్మం వివేకం లేని వాడు ప్రారబ్ధముకి వశమై ఉన్నటువంటి దైవాధీనం అంటున్నాడు. దైవాధీనం సర్వీస్ అంటామే, ఆ బస్సులు కొన్ని. అంటే ఏంటంటే మన చేతులు లేదు. దైవాధీనం అంటే సమష్టి ఈశ్వరుడు యొక్క శక్తిలో ఆయన కర్మఫలదాత కాబట్టి మన కర్మకి ఫలాన్ని ఆయన ఇచ్చినప్పుడు మనకు తెలియదు అది ఎప్పుడు ఏ కర్మఫలం వస్తుంది. నాకు తెలియకుండా వచ్చినటువంటి ఆ కర్మఫలాన్ని ప్రారబ్ధం అంటాం. సో ఇట్లా ప్రారబ్ధానికి వశమై ఉన్నటువంటి ఈ శరీరం దేనికి వశమై ఉంది? ఇది ప్రారబ్ధం యొక్క బై ప్రోడక్ట్. ఇది ప్రారబ్ధంచే నిర్మించబడ్డటువంటిది ఈ శరీరం. ప్రారబ్ధం అంటే పుణ్యపాపముల యొక్క బంచి. కాబట్టి అటువంటి వాడు ఈ శరీరముతోటి, ప్రారబ్ధమునకు వశమై ఉన్నటువంటి ఈ శరీరముతోటి తాదాత్మ్యమై ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది ఉంటే అట్లా? ఈ గుణములు, గుణకార్యములు, ఇంద్రియములు చేసేటువంటి పనులన్నిటికీ తాను ఏమనుకుంటాడంటే, ఓ నేను చేస్తున్నాను, కర్తనని చెప్పి భ్రమిస్తాడు. కర్త, నేను కర్తను, నేను భోక్తనని క్లెయిమ్ చేశామంటే కర్మఫలం మనకు వచ్చి అంటుకుంటుంది. క్లెయిమ్ చేయకుండా జీవితం జరిగిపోతుంటుంది. దైవాధీనం అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆ ప్రారబ్ధం ఏదో వస్తుంది, అది నాకు సంబంధించింది కాదు అని చెప్పి లెక్కించకుండా ఉన్నాడంటే తప్పించుకుంటాడు. లేకపోతేట చూడండి, వర్తమాన అబుధ తత్ర కర్త అస్మీతి నిబధ్యతే. చూసారా, కర్త నేను భోక్తానని అనుకున్నాడు. అనే ఈ బుద్ధి చేత, అజ్ఞానము చేత, వివేకం లేకపోవడం చే సంసారంలో బద్ధుడైపోయినాడు, బంధించబడ్డాడు. మరి ఎవరు విడిపిస్తారు? నువ్వే నీ బుద్ధిలో జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఇలా విని 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 ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి అజ్ఞాని అట్లా ఉంటాడు, వివేకం లేనివాడు. కానీ వివేకం ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? వివేకం ఉన్నవాడు ఆయన ఏ పనులు చేస్తున్నా కూడా అని ఒక లిస్ట్ ఇస్తున్నాడు, 10 పనులు ఇక్కడ. ఓకే, ఏ పనులు చేస్తున్నా కూడా దర్శన, స్పర్శన, ఘ్రాణ, భోజన, శ్రవణాదిషు ఆసనాట మజ్జనే అంటే 10 పనులు. ఇంకా భగవద్గీతలో చెప్పాలంటే ఇలాంటి శ్లోకమే 13 విషయాలు చెప్పబడింది. భగవద్గీత శ్లోకాలు కొంచెం సులభంగా ఉంటాయి సంస్కృతం వీటికంటే. అక్కడ భగవంతుడు ఏం చెప్తాడంటే, ఈ జ్ఞాని విషయం ఇది అర్థం చేసుకున్నవాడు
నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. 13 పనులు కర్మేంద్రియముల చేత, జ్ఞానేంద్రియముల చేత, మనస్సు అనే ఇంద్రియం చేత కూడా ఏవేవైతే జరుగుతున్నాయో పనులు, వ్యాపారాలు, అవన్నీ నైవ కించిత్ కరోమి, నేనేమీ చేయటం లేదు, నాకు సంబంధం లేదని బుద్ధిలో జ్ఞాపకం చేసుకొని ఉంటాడు, మర్చిపోడు. ఇంద్రియశింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. చూశారు, ఇక్కడ చెప్పారు కదా. ఇప్పుడు ఇంద్రియార్థేషు, ఇంద్రియములు ఇంద్రియ విషయములకి, గుణాలు గుణేషు, గుణములు గుణముల యొక్క విషయములు. అలాగా ఇంద్రియార్థేషు వర్తంత, అవి జరుగుతున్నాయి. ఇది ధారయన్, అది మనసులో గుర్తుపెట్టుకొని నేను కర్తనని చెప్పి భోక్తనని చెప్పి వాటితో ఐడెంటిఫై అవ్వడు. ఎలాగంటే భగవంతుడు ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాడు. ఉదాహరణ ఏమిటంటే 3 ఉదాహరణలు ఇస్తున్నాడు. యథా ఇతడు అసక్త ప్రకృతిస్థోపి అసంసక్త, ప్రకృతితోటి కలిసి ఉంటున్నప్పుడు కూడా ఈ ఉపాధులను ఉపయోగించుకుంటూ కూడా అతడు వచ్చి అసక్తుడుగానే ఉంటాడు. ఎలాగంటే యథా, ఉదాహరణ చూడండి. ఖం సవిత అనిలహ, 3 ఉదాహరణలు ఇస్తున్నాడు భగవంతుడు. ఈ ఉదాహరణలు కూడా చాలా పవర్ఫుల్ అండి. వేదాంతమును అర్థం చేసుకోవాలి, విషయాన్ని గ్రహించి జీర్ణం చేసుకోవాలంటే, మన సొంతం చేసుకోవాలంటే ఈ ఉదాహరణలు మరలా చింతిస్తుండాలి. మొదటి ఉదాహరణం ఆకాశంలాగా. ఆకాశం చూడండి, ఆకాశంలో అన్నీ ఉంటాయి. మిగతా 4 పంచభూతాలు ఆకాశంలో నిలుస్తున్నాయి. ఆకాశం అవకాశం దదాతి, ఇది ఆకాశం, అన్నిటికీ అవకాశం ఇస్తుంది. ఆకాశం అవకాశం అంటారు కదా, అవకాశం దదాతి, అన్నిటికీ చోటిస్తుంది. కానీ ఆకాశం సర్వవ్యాపకముగా ఉన్నది, అంతటా వ్యాపించున్నది. కానీ ఈ 4 పంచమహాభూతాల చేత ఇక్కడ ఏది జరిగినా కూడా, ఉదాహరణకు సునామీ, సైక్లోను, ఉప్పెనలు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సుడిగాలులు వీచడం, ఏదైనా జరగనివ్వండి, పెద్ద పెద్ద మేడలు విరిగి పడనివ్వండి, భూమి బద్దలు కానివ్వండి, ఆకాశానికి ఏదైనా అంటుకుంటున్నదా, ఆకాశానికి నొప్పి తగిలిందా, ఆకాశానికి దెబ్బ తగిలిందా, గాయమైందా, కట్టాలా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, లేక ఆకాశం కంప్లైంట్ చేస్తుందా, నాకు ఇక్కడ కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పి అంటుందా, ఏమీ అనదు. కారణం ఏమిటంటే అది సర్వత్ర వ్యాపించి ఉన్నది, సూక్ష్మముగా ఉన్నది, అసంగముగానే ఉన్నది. తనలోనే అన్నీ జరుగుతున్నా కూడా అసంగముగా ఉంది. ఎందుకంటే చక్కటి ఉదాహరణ ఇంకేంటి కావాలి మనకు, మన కళ్ళ ముందే కనపడుతున్నది కదా. అన్నీ నాలోనే జరుగుతున్నాయి కానీ నాకు అంటటం లేదు. ఇదండి వేదాంతం యొక్క మెయిన్ ఒక బేసిక్ థియరీ. మనం కూడా మనం చెప్పుకోవాలి, అన్నీ నాలోనే జరుగుతున్నాయి కానీ నాకేమి అంటుకోవటం లేదు. అన్నీ నాయందే సృష్టి అవుతున్నాయి, నాయందే లయిస్తున్నాయి, నాయందే నిలుస్తున్నాయి, నాయందే లయిస్తున్నాయి. ఇది కైవల్యోపనిషత్ ఒక చక్కటి వెరీ వెరీ గ్రేట్ స్టేట్మెంట్, డీప్ స్టేట్మెంట్. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మా అద్వయం అహం అస్మి. అస్మి అహం, నేను ఆ అద్వయ బ్రహ్మమును. భూమి వేరువేరు గోళాలు, వేరువేరు కాంటినెంట్లు,
సముద్రం కూడా డివిజన్ అయినట్లు, గాలి అక్కడ చల్లగా ఉంది, ఇక్కడ వేడిగా ఉంది, అక్కడ నిప్పు అంటుకుంది, ఇక్కడ నిప్పు లేదు, ఇట్లా ఏవైనా చెప్పచ్చు. ఆకాశం అనేది ఎక్కడైనా లేకుండా ఉందా? అంతటా వ్యాపించున్నది, కానీ దేనితోటి సంబంధం లేదు. ఆహా, నేను అట్లాగనే నిత్య సర్వగతస్థాణు, భగవద్గీత. అచల అయం సనాతన, నాకు ఏమి అంటదు, ఏమి జరగలేదు. ఏవైనా జరుగుతున్నాయి, కనపడుతున్నాయి అంటే అవన్నీ నా ముందు మాయ చేత ఆడబడేటువంటి ఒక ఆట, ఒక ఇంద్రజాలం మాత్రమే. చాలా కష్టం ఒప్పుకోవటం, ఎందుకంటే మన మనస్సు ఒప్పుకోదు. బుద్ధి కొంచెం గ్రహిస్తున్నా కూడా ఈ మనస్సు బాహ్యమునకు బాగా అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి, వాటన్నిటికీ సత్యత్వ బుద్ధి ఇస్తున్నది కాబట్టి అది అంత తేలిగ్గా ఒప్పుకోదు. సరే, భగవంతుడు ఒక ఉదాహరణ. తర్వాతది చూడండి, సూర్యుడులాగా. సూర్యుడు అంతే, సూర్యుడు ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో, ప్రపంచం జగత్తు మొత్తానికి వెలుగునిస్తున్నాడు. కానీ ఆయన ఈ జగత్తులో జరిగేటువంటి అనేక పనులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి, మంచి జరుగుతున్నాయి, చెడు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ పంచమహాభూతాలలో ఇట్లా మళ్ళీ ఇవన్నీ మార్పులు వస్తున్నాయి. సో ఆకాశము అంటకుండా ఉన్నది నిస్సంగముగా. ఆ ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు స్వయం ప్రకాశుడు, సర్వమును ప్రకాశింపచేస్తున్నాడు. కానీ తాను ప్రకాశింపచేస్తున్నటువంటి ఈ జగత్తులో ఏమి జరుగుతున్నా కూడా మంచి చెడులు కానీ ధర్మాధర్మాలు కానీ వాటి వేటికి కూడా తాను అంటుకోడు. అందరికీ వెలుగును సమముగా ఇస్తున్నాడు. ప్రకాశింపచేయటమే ఆయన యొక్క బాధ్యత. ఎవరైనా లేటుగా లేస్తున్నారు నిద్ర అని చెప్పి వాళ్ళని ఆయనేమి నేరుగా శపించడు. ఆయన నిస్సంగుడుగానే తన డ్యూటీ ఏంటో తాను చేస్తూ ప్రకాశిస్తున్నాడు, స్వయం ప్రకాశుడు. అలాగే చిదాకాశములో ఆత్మ చైతన్యములో జ్ఞానరూపముగా నేను ప్రకాశిస్తున్నాను సూర్యుడిలాగా అని అర్థం చేసుకోవాలి. సో ఆకాశము సూర్యుడులాగా, ఓకే, దేనికితోటి అటాచ్మెంట్ పెట్టుకోవటం లేదు. మూడో ఎగ్జాంపుల్ ఏమిటంటే వాయువు కూడా అంతే. వాయువు సహజముగా కొంచెం వేడిగా ఉంది, చల్లగా ఉంది, అది వేరే విషయం, కానీ అంతటా సంచరిస్తుంటుంది. ఇక్కడ అని చెప్పి లేదు. గాలి అక్కడ ఇక్కడంతా ఆకాశంలో సంచరిస్తూనే ఉన్నది. ఆ సంచరించేటువంటి వాయువు కూడా అంతే, దేనితోటి కూడా అది అటాచ్మెంట్ పెట్టుకోవట్లేదు. దేనితోటి కూడా అటాచ్మెంట్ పెట్టుకోవట్లేదు. జ్ఞాని వైజ్ పర్సన్ కూడా ఇట్లాగే అందరితోటి ఉంటాడు. దేహ శరీరాలతోటే తాను కూడా కనిపిస్తుంటాడు, శరీరమును మనస్సును ఉపయోగిస్తుంటాడు, కానీ దేనికి అంటుకోడు. అవి సత్యమని వాటికి ఎప్పుడు కూడా సత్యత్వాన్ని ఇవ్వడు. అలా సత్యత్వాన్ని ఇవ్వకుండా వాటితోటి అటాచ్మెంట్ను పెట్టుకోకుండా వాటిని ఉపయోగిస్తున్నాను, నన్ను నేను వ్యక్తం చేసుకుంటున్నాను వాటి ద్వారా కానీ అని బుద్ధి ఉండటమే వివేకము, జ్ఞానము. సో జ్ఞాని. ఈ జ్ఞానికి మరొక పేరిస్తున్నాడు భగవంతుడు తర్వాత శ్లోకంలో. వైశారద్యేక్షయా సంగ శితయా చిన్న సంశయ ప్రతిబుద్ధ ఇవ స్వప్నాత్ నానాత్వాద్వినివర్తతే. కాబట్టి ఇటువంటి వివేకం ఉన్నటువంటి జ్ఞానం ఏర్పడినటువంటి వైశారద్య ఈక్షయ అంటే ఈ ఎట్లా చాలా సునిశ్చితముగా నిపుణతోటి ఈ సాధకుడు జ్ఞానం పొంది ఆత్మ అనాత్మ వివేక బుద్ధిని వైరాగ్యముచే పదును పెడుతున్నట్ట. ఆత్మ అనాత్మ వివేకం ఎట్లా వస్తుందంటే దేనితోటి కూడా మనము
పట్టుదల దేని మీద కూడా బంధం పెట్టుకోకూడదు, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. దేనితోటి అటాచ్మెంట్ లేకుండా ఉండటానికి పేరే వైరాగ్యం. నువ్వు దేనికైనా ముఖ్యత్వం ఇచ్చావంటే నీకు ఆత్మ అనాత్మ వివేకం చేసే శక్తి రాదు. కాబట్టి ఆత్మ అనాత్మ వివేకమును వైరాగ్యముతోటి పదును పెట్టాలిట. అలా పదును పెట్టాడంటే ఏమవుతుందట, తర్వాత క్రమముగా అప్పుడు సర్వ సంశయములు తొలగిపోతాయి. మనకు చాలా మొదల్లో సందేహాలు ఉంటాయి, సంశయాలు, దేవుడి గురించి, మతము గురించి, పూజా విధానాల గురించి, జీవుడి గురించి, ఈ జగత్తు ఏమిటి ఇది ఇట్లా అని, ధర్మాధర్మాల గురించి అనేక సందేహాలు ఉంటాయి. ఇవి శాస్త్రము వినగా వినగా, శ్రవణము చేయగా ఈ సందేహాలన్నీ తొలగిపోతాయి అంటున్నాడు భగవంతుడు. కాబట్టి సంశయములన్నీ తొలగిపోతే ఈ జ్ఞానం ఇది కఠోపనిషత్తు ముండకోపనిషత్తు ఏం చెప్తుందంటే, బిధ్యతే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన గ్రంథి తొలగిపోయిందంటే, ఛేదించబడిందంటే, ఛిద్యంతే సర్వ సంశయా, అప్పుడు సంశయములన్నీ పోతాయి. సంశయములన్నీ పోయినాయి అంటే, ఇంకా అజ్ఞానము పోయిందంటే, క్షీయంతే చాస్య కర్మాణి, ఇంకా ఆ జీవుడికి, ఆ మనుషుడికి తను జీవుడు కాదు, కర్మబంధం లేదు, సర్వకర్మాణి కర్మం నశించిపోతుందట. ఇంకా నాకు కర్మం ఏమున్నదో, ఎంత ఉన్నదో, ఏం పాపం వస్తుంది, వేటి గురించి కూడా ఇంకా చింతించవలసిన, దుఃఖపడవలసిన అవసరమే ఉండదు. ఉపనిషత్తు గ్యారంటీ చెప్తుంది. అదే భగవంతుడు ఇక్కడ చాలా సులభముగా వివరిస్తున్నాడు. అలా చెప్పిన తర్వాత సో ఒక మనుషుడు యొక్క బుద్ధిలో కర్మ ఇంద్రియములు, జ్ఞానేంద్రియముల, మనోబుద్ధుల యొక్క ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి అక్కడ మనసులో కామనలు లేవు, డిజైర్స్ లేవు. ఒక్క డిజైర్ ఉన్నా కూడా చాలు బంధం ఏర్పడుతుంది. ఓకే, డిజైర్ కిల్స్, నీడ్ ఫిల్స్ అంటారు. సో ఎవరికైతే ఆ బుద్ధిలో మనసులో ఇంకే ఆశలు లేవో, డిజైర్స్ లేవో, అట్లాంటి వాడు ఈ దేహంలో ఉన్నా కూడా జనన మరణాది దేహ ధర్మాలు అతన్ని అంటవు అంటున్నాడు భగవంతుడు. చూడండి, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నాకు ఈ దేహం యొక్క జనన మరణములు అవన్నీ దేహానికి సంబంధించినవి. దేహానికి 6 వికారాలు ఉన్నాయి, షడ్వికారాలు. షడ్వికారాత్ ఇది శరీరం. 6 వికారాలు ఏర్పడతాయి కాబట్టి అది శరీరం. కానీ ఆలోచించి చూడండి, 6 వికారాలు ఏర్పడుతున్నప్పుడు నేను మారనే లేదు. వికారాలు ఏర్పడుతున్నవని నాకు తెలుస్తున్నది. తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకునేవాడిని నేను మారకుండా ఉంటే కదా తెలుస్తున్నది. నా బాల్యావస్థ, నా కౌమారావస్థ, యవ్వనావస్థ, మధ్యస్థ అవస్థ, తర్వాత వృద్ధాప్యం, అవన్నీ నాకు తెలుస్తున్నాయి. శరీరంలో ఏర్పడే మార్పులు నాకు తెలుస్తున్నాయి, మనస్సులో ఏర్పడే మార్పులు నాకు తెలుస్తున్నాయి. కాబట్టి నేను మారలేదు. నేను మారుతూ ఉంటే నాకు ఎట్లా తెలుస్తాయి? కాబట్టి దేహ ధర్మములు, జనన మరణములు ఇవన్నీ స్పృశించవంటే ఇంకా మరణ భయం ఉండదు. దేహమునకు ముసలితనం వస్తుంటే దాని గురించి కూడా భయం ఉండదు. వస్తుంది, ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది, అది కూడా పోతుంది. కాబట్టి నన్ను నేను సపరేట్గా చేసుకున్నాను, సాక్షిభావాన్ని నేను పొందాను. వివేకం, ఆత్మ నేను, ఇదల్లా అంతా అనాత్మ అని వివేకంతో బుద్ధిలో అర్థం చేసుకున్నాను. అలా తర్వాత చెప్పి ఇంకా లోకంలో ఇటువంటి జ్ఞాని, ఇటువంటి వైజ్ పర్సన్, స్థితప్రజ్ఞుడు, ఓకే, నువ్వు అడిగావు కదా ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నిల్చుంటాడు, ఎట్లా నడుస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడని. ఇదో చెప్పాను కదా. ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా ప్రతి మనిషికి లోకంలో
ఏదో ఒక కష్టం వస్తుంది. కొంతమంది ఎంత మంచి వాళ్ళమైనా మనల్ని కొంతమంది హింసిస్తుంటారు, తిడుతుంటారు. ఇవన్నీ జరగచ్చు. సో జ్ఞానికి కూడా ఇటువంటివి వస్తాయి. దేహానికి వస్తాయి, సహజం. ఇప్పుడు కొంతమంది పూజిస్తారు, కొంతమంది బాగా పొగుడుతారు. సో అప్పుడంటే నిందించినను పూజించినను, ఓకే, మానాభిమానాలు ఇవన్నీ కూడా ఏం పెట్టుకోకుండా ఆయన మానవమానములు వచ్చి వికారమును పొందడం. ఎవరో పొగిడారు అంటే వెంటనే ఓహో అని అనుకోవడం, ఎంత మాయ. ఎవరో నిందించారు, ఏదో అన్నారు మాట, ఏమైపోయింది ఇప్పుడు నాకు. కానీ అభిమానం ఉంటే ఏమవుతుందో తెలుసా, వెంటనే దాన్ని కోపం వస్తుంది. తిట్టారంటే, పొగిడారంటే అహంకారం వచ్చేస్తుంది. కానీ జ్ఞాని ఇదంతా యదృచ్ఛయ, ఏదేది వస్తుందో వస్తున్నది, పోతున్నదో పోతున్నది, దేనికి కూడా రియాక్ట్ అవ్వడం. యాక్ట్ చేస్తుంటాడు కానీ రియాక్ట్ అవ్వడు. యాక్ట్ చేస్తూ రియాక్ట్ అవ్వకుండా ఉండటమే ఆధ్యాత్మిక జీవనం. మరి ఏదైనా సాధించద్దా, సంపాదించుకోవద్దా అంటే ఏమి లేదు. సంపాదించుకోవాల్సింది, సాధించాల్సింది. ధర్మాలన్నిటికీ అతీతంగా వెళ్ళి నేను ఆత్మని క్లెయిమ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏంటి, సంపాదించుకునేదేంటి, వదిలేదేంటి. నథింగ్ టు గెయిన్, నథింగ్ టు లూజ్, నథింగ్ టు డూ, నోవేర్ టు గో. ఇది హయ్యెస్ట్ జ్ఞానస్థితి. మనకు నచ్చుతున్నదో లేదో, మనకు అర్థమవుతున్నదో లేదో, మనకు సులభమని తోస్తుందో లేదో, కానీ ఇది సత్యం. ఎవరు చెప్తున్నారు? భగవాన్ శ్రీకృష్ణుడు, సాక్షాత్ భగవంతుడు. మరి భగవంతుడి మీద భక్తి ఉన్నదంటే ఆ భగవంతుడు చెప్పే మాటల మీద మనకు శ్రద్ధ, భక్తి ఉండద్దా? ఉదాహరణకి ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ అని అంటే, కానీ వాళ్ళు చెప్పింది ఏది ఒక్కటి కూడా వినను. ఎట్లా ఉంటుంది? కాంట్రడిక్షన్ కదా. నేను ఎప్పుడైతే ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ అంటే ఐ రెస్పెక్ట్ దేర్ వర్డ్స్ ఆల్సో. అలాగే భగవంతుడి మీద నాకు భక్తి ఉంది, నేను భగవంతుడిని గౌరవిస్తాను, ఆయనకి కృతజ్ఞతలు చెప్తాను, ప్రేమిస్తానంటే మరి ఆయన చెప్పే మాటలు వినాలా వద్దా? వినాలి. వినమంటున్నాడు దేవుడు. వినకపోతే నష్టపోతావు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇటువంటి మహాత్ముల యొక్క లక్షణం, ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నారు. వీళ్ళు లోకంలో మంచి చెడులు ఉంటాయి. మంచి వాళ్ళని ఓ అని చెప్పి పొగడరు, చెడ్డ వాళ్ళను తిట్టరు, స్తుతించరు. నా నిందా స్తుతి. ఎందుకంటే వాళ్ళు ఇలా ద్వంద్వాలను చూస్తూ ఈ నిందలు స్తుతులు చేస్తూనే ఉంటే సంసారంలోనే ఉండిపోతాం. బుద్ధి మళ్ళీ కిందకి దిగిపోతుంది. కానీ జ్ఞానులు అట్లా ఉండరట. ఎవరిని నిందించరు, ఎవరిని స్తుతించరు. ఓకే, ఎవరైనా చెడు పలికినా వాళ్ళని నిందించరు. అంటే గుణదోషములు ఇవన్నీ అని చెప్పి తెలుసుకొని ఆ చుట్టూ ఉండే మనుషులు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ, లైఫ్ పార్ట్నర్స్ కానీ, దీనికి సన్యాసం తీసుకోవాలని అక్కర్లేదండి. తీసుకుంటే తీసుకోవచ్చు సమయం వస్తే. సన్యాసం తీసుకున్నందువలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోవు. బుద్ధిలో ఉన్న అజ్ఞానం పోతేనే ప్రాబ్లమ్స్ పోతాయి. కానీ నువ్వు ఎక్కడున్నానో అజ్ఞానం ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ గుణదోషములే. ఈ గుణాలు ఇట్లాగే ప్రవర్తిస్తున్నాయి. దానికి ఎందుకు ముఖ్యత్వం ఇవ్వాలని చెప్పి ఆయన గుణాతీతుడుగా ఉంటాడు. అందుకనే భగవద్గీతలో 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో భగవంతుడు అర్జునుడికి, ఏ అర్జున గుణాతీతో భవ, నువ్వు గుణాతీతుడు అవ్వు, 3 గుణములను దాటి నిల్చో, దాటి సాక్షిగా ఉండు, అది చెప్తున్నాడు. అట్లా లక్షణం. ఓకే, మునిహి అని టైటిల్ ఇస్తున్నాడు ఇక్కడ భగవంతుడు అటువంటి జ్ఞానికి. ముని అంటే ఏంటంటే మౌనముగా ఉండేవాడు అని ఒకటి. మౌనముగా ఉండటం ఏంటి? మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండటమని కాదు. మనసులో రియాక్ట్ అవ్వకుండా ఉండటం మౌనం. మనసులో రియాక్ట్ అవ్వకుండా ఉండటం మౌనం. అది కాబట్టి అక్కడ మననాత్
జ్ఞానాత్ ఇతి ముని అంటుంది శాస్త్రం. మననం చేస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని, మర్చిపోడు. మననం చేయటం వల్ల జ్ఞానాత్, జ్ఞానం వచ్చేసింది, ఆ జ్ఞాననిష్టలోనే ఉంటాడు. అలా జ్ఞాననిష్టతో మననము చేత జ్ఞాననిష్టను పొంది జ్ఞాననిష్టలో ఉన్నటువంటి ఆ ముని మనస్సులో సైలెంట్గా ఉంటాడు. మనస్సులో అలలు లేవు, టర్బులెన్స్ లేదు, టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, సుపీరియర్ కాంప్లెక్స్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఏమి లేవు. సమం అంతా చూడటం నేర్చుకున్నాడు. సర్వత్ర సమదర్శన. అట్లా ఉండి గుణదోషాభ్యాం అంటే ఈ గుణములన్నీ ఇట్లా, ఇది ఒక ముఖ్యమైన వార్త. అది కూడా భగవంతుడి గీతలో చెప్పాడు. ధర్మాలు ఇవన్నిటినీ పట్టుకొని వేలాడద్దు. ధర్మాలన్నీ కూడా మరలా లౌకిక ప్రపంచం వ్యవహారంలోకి వస్తాయి. అవన్నీ మాయ ప్రపంచంలోని అవన్నీ ఆత్మ పారమార్థికంలో వచ్చినప్పుడు ధర్మములకు దాటి నిలుచున్నటువంటి గుణదోషములు త్రిగుణములకు దాటి నిలుచున్నటువంటి గుణత్రయం, గుణాతీతం, తర్వాత కార్యకారణాతీతం, ద్వంద్వాతీతం, ఇట్లా ఉంటుంది ధర్మాధర్మం అని చెప్పి ఆ ముని అనే పదాన్ని మరలా వేరే శ్లోకాల్లో కూడా భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఇటువంటి మననశీలుడైనటువంటి ముని సాధకుడు తన యొక్క స్వరూపమును ఎప్పుడు మర్చిపోకుండా తన స్వరూపం ఏంటి? సచ్చిత్ ఆనంద స్వరూపం. ఆత్మారామ ముని సాధు వా అసాధు కించిత్ న కుర్యాత్ న వదేత్ న ధ్యాయేత్ అనయా జడవత్ విచరేత్. నేను శ్లోకాన్ని అన్వయంలో మార్చి చెప్పాను. ఈ ఆత్మారాముడు అయినటువంటి తనను తాను తెలుసుకున్నాడు. తాను నిత్యశుద్ధ బుద్ధముక్త ఏకసార సత్యవస్తు అని తెలుసుకున్నాడు. సచ్చిదానంద స్వరూపం తెలుసుకున్నాడు. ఆనందం, ఆత్మారామం. ఆత్మారామ ఆనందరమణ. అటువంటి ఆత్మారాముడైనటువంటి ఆ ముని మననశీలుడు. మంచిది లేక చెడుది, ఇటువంటిది ఏది మంచి చేయాలని పెద్ద సంకల్పాలు చేయకూడదు, చెడు చేయాలని ఏది నో సంకల్పం. ఓకే, అట్లా ఏది కూడా మాట్లాడడు. అట్లా ఉండి సంకల్పములు ఉండవు, సొంత సంకల్పాలు ఏముండవు. జరుగుతున్నది ఏంటో భగవత్ సంకల్పం, ఈశ్వర సంకల్పం జరుగుతున్నది అంతే. నేను ఒక నిమిత్త మాత్రం, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటాను. కానీ నా చేత ఇక్కడ ఆ ఈశ్వరుడు జరిపేటువంటి అఖండ బ్రహ్మాండమైనటువంటి కాస్మిక్ ఫంక్షన్కి నేను ఉదవి చేయాలంటే చేయొచ్చు, ఉపకారం, కానీ అపకారం చేయకూడదు. అలా ఉంటాడు. ఉండి లోకంలో నేను, నాది, నా వాళ్ళు, నా వస్తువులు, నా పొసెషన్స్ అండ్ రిలేషన్స్ ఏది క్లెయిమ్ చేయకూడదు. నీవు భక్తుడు అంటే వ్యవహారంలో ఏదో ఉన్నట్లు కనపడతాయి, కానీ మనస్సులో ఏదైనా రిలేషన్ మీద, పొసెషన్ మీద నీకు అధికారం ఉన్నదా? అది నేను చెప్పినట్టు జరగాలి, నేను చెప్పినట్లు వినాలి వాళ్ళు, అదే ఇట్లా జరగలేదు, అట్లా జరగలేదని చెప్పి మనసులో వాటి గురించి అట్లా బాధపడడం, ఆలోచించడు, సమయం వృధా చేసుకోడు, ఎనర్జీ వృధా చేసుకోడు. కాబట్టి అట్లా ఉంటూ లోకంలోట ఒక జడుడు వలె జడవత్ ఆచరేత్. జడవత్ అంటే ఏమి తెలియని వాడిలాగా, జ్ఞానం ఉన్నా కూడా. ఎందుకంటే జ్ఞానం ఎవరికి అర్థమవుతుంది చెప్తే? ఎందుకు చెప్పాలి? వాడెవరైనా వచ్చి కూర్చొని అడిగితే కానీ అడగందే ఎవరికి చెప్పకూడదు. కాబట్టి సాధారణముగానే ఉంటాడు చూడటానికి. ఇంకొకటి ఏంటంటే ఏం తెలియని వాడిలాగా ఉంటాడట. కొన్నిసార్లు చెప్తుంది శాస్త్రం, మూగవాడిలాగా మాట్లాడట ఎక్కువ.
జడవత్ బాలవత్ మూకవత్. ఎందుకంటే ఎందుకు దీంట్లో దాంట్లో తలదూర్చి వై టు పోక్ ద నోస్ అండ్ ఎవ్రీవేర్ అండ్ నో నీడ్. ఎవరైనా కావాలని మన దగ్గరికి తన దగ్గరికి వచ్చి ఏదైనా అడిగి తెలుసుకోవాలంటే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడాడు. అట్లా సంచరిస్తాడు అన్నాడు. శబ్ద బ్రహ్మణి నిష్ణాతః న నిష్ణాయాత్ పరే యది శ్రమస్తస్య శ్రమఫలః హ్యదేనుమివ రక్షతః. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవాన్ క్రిటిసైజ్ చేస్తున్నాడు. వేదాన్ని నమ్ముతాడు, కానీ వేద రూపంలో ఉన్నది పరబ్రహ్మయే. వేదాన్ని నమ్ముతాడు, కానీ వేద నిష్ణాతుడే కానీ పరబ్రహ్మను మొత్తం తెలుసుకోవాలని, ఆ వేదం యొక్క సారం ఏమిటి, చివరి వేదాంతం ఏమిటని వినటానికి ప్రయత్నించడుట. కానీ వేద పారాయణం, వేద అధ్యయనములకు అంతా పరిశ్రమ చేస్తాడుట. ఇట్లా చేసే ఈ పరిశ్రమ, వేదం చదివాను, వేదాలను నేను ఆదరిస్తానంటే, ఇప్పుడు 6 ఆస్తిక మతాలు ఉన్నాయి వేదాన్ని ఒప్పుకొని నమ్మేటువంటి వాళ్ళు. కానీ ఆ 6లో 5 వేదాంతము, వేదం యొక్క ఈ భగవంతుడు చెప్పేటువంటి ఈ సారానికి రావట్లేదు. ఒక్కళ్ళు వేదాంతులు మాత్రమే, అద్వైత వేదాంతులు మాత్రమే ఆ భగవంతుడు చెప్పేటువంటి వేదం యొక్క వేదాంత సారమును అందుకొని వాళ్ళు జ్ఞానులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ వేదము నమ్మి వేదములో విషయాన్ని గ్రహించటం లేదు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. శబ్దబ్రహ్మణి నిష్ణాత. శబ్దబ్రహ్మ అంటే ఆ వేదం చదవటం, దానిలో పారాయణం అనే మంత్రాలన్నీ ఉంటాయి. కానీ నా నిష్ణాయాత్ పరే యది. కానీ ఆ దాంట్లో చెప్పినట్టు ఆ పరమ తత్వము ముఖ్యమైన వస్తువు ఏంటి? కర్మల్ని చేస్తూ ఉండమని చెప్పిందా? కర్మలతోటి జీవితాన్ని ముగించమని చెప్పిందా? లేదు కదా. కాబట్టి అలా ఎవరైనా జీవిస్తుంటే అది శ్రమ, వేస్ట్ఫుల్ లైఫ్ అంటున్నాడు భగవంతుడు. ఎట్లాగంటేట పాలివ్వని ఆవుని పోషిస్తున్నట్లు అని ఉదాహరణ చెప్తున్నాడు. పాలే ఇవ్వదు, దాన్ని పోషిస్తాడు. ఓకే, ఎట్లాగంటే అంటే ఇంకా పాలు ఇవ్వకపోతే ఆవుని చంపుతాలే, వదిలేస్తారని కాదు అర్థం ఇక్కడ. మరి పాలు ఇవ్వలేదంటే ఇంకా దాన్ని పోషిస్తాను, పాలిస్తూనే ఉంటానంటే దాన్ని ఏమిటి ప్రయోజనం? అట్లాగా ఫలము శ్రమయే అవుతుంది, కానీ ఏ పురుషార్థము వీడికి దొరకదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడితో నిలిపేస్తాం. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇలా ఈ వేదాంతాన్ని ఆనందిస్తూ, గ్రహిస్తూ, జీర్ణించుకుంటూ వింటూ ఉందాం ఉద్ధవ గీత వచ్చే క్లాస్లో. ఓం ఆనందం, ఓం మంగళం, ఓంకారమంగళం, ఓం మంగళం, ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం, ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, గురుపాదమంగళం, గురుపాదమంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.